అందరికీ నమస్తే అండి. పుష్ప సినిమా చాలామంది చూసే ఉంటారు. సో పుష్ప సినిమా రిలీజ్ అయిన దాదాపుగా ఈ 18 రోజులు అంటే సుమారుగా మూడు వారాలు అనుకోవచ్చు. తర్వాత ఇప్పుడు బయటకు వచ్చిన అంశం ఏంటంటే అసలు ఎందుకు పోలీసులు ఇంత సీరియస్గా ఉన్నారు, పోలీసులు అల్లు అర్జున్ మీద కానీ ఆ సినిమా వ్యవహారంలో ఎందుకు ఇంత సీరియస్గా ఉన్నారు, చట్టపరంగా ఎందుకు అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టిన వెంటనే పోలీసులు అందరూ మూకుమ్మడిగా ప్రెస్ మీట్ పెట్టడం, సో చట్టపరంగా చాలా సీరియస్గా వ్యవహరించడం, కాస్త చూసి చూడనట్టు వెళ్ళిపోవచ్చు, కానీ చాలా సీరియస్గా ఉన్నారు. దానికి రెండు కారణాలు. ఒకటి, థియేటర్ దగ్గర పర్మిషన్ లేనప్పటికీ బెనిఫిట్ షో వేశారు, ఒక మరణానికి కారణమయ్యారు, మరో పిల్లవాడి ప్రాణాపాయ స్థితికి కారణమయ్యారు, అక్కడ దొరికారు. సో అక్కడ సరైన రీజన్ కనిపిస్తుంది, ఖచ్చితమైన కారణం కనిపిస్తుంది. అయితే సినిమాలో ఒక సీన్ కూడా పోలీసులకి అవమానకరంగా ఉందంట. ఈరోజు మార్నింగ్ నిన్ను తీన్మార్ మల్లన్న ఒక వీడియోలో, తెలంగాణలో ఉన్నాడు కదా జర్నలిస్ట్, ఆయన ఒక వీడియోలో చెప్పాడు. తను తెలంగాణలో కొంతమంది ఐపీఎస్ అధికారులతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఆ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారంట. అది వచ్చిన తర్వాత నేను కూడా మనకు తెలిసిన వాళ్ళు కొంతమందికి పంపించాను. ఇది నిజమేనా ఏంటిది, కొంతమంది ఐపీఎస్ అధికారులే చెప్తున్నారంట, నిజమేనా అని చెప్పి నేను ఒక 2-3 సిఐలకి పంపించాను, అలాగే ఒక డిఎస్పీ గారికి పంపిస్తే వాళ్ళు కూడా డిపార్ట్మెంట్లో ఉన్న చర్చ అయితే అదే అని చెప్పారు. డిపార్ట్మెంట్లో మాత్రం సినిమా చూసిన వాళ్ళు కొంచెం ఇబ్బందికరంగానే ఫీల్ అవుతున్నారు ఆ సీన్ పట్ల అని ఫీల్ అవుతున్నారు. అదేంటంటే గుర్తుండే ఉంటుంది అందరూ, అంటే పోలీసులను అవమానించారు అనేది. అందులో తీన్మార్ మల్లన్న అయితే కొంచెం స్ట్రాంగ్ పదాలు, స్ట్రాంగ్ భాష వాడాడు, కానీ నేను అలా వాడలేను. యాక్చువల్లీ అది సినిమాలో ఇంటర్వ్యూల ముందు సీన్ ఒకటి ఉంటుంది. అది అల్లు అర్జున్ అంటే హీరో పాత్ర, ఈ పుష్పరాజ్ అనే పాత్ర ఆ షకావత్ అనే ఐపీఎస్ అధికారికి సారీ చెప్పాల్సిన సమయం, సారీ చెప్పడానికి ఒక పార్టీ ఏర్పాటు చేస్తాడు. సో దానికి అతను ఆ క్యారెక్టర్, హీరో క్యారెక్టర్ పుష్పరాజ్ క్యారెక్టర్ సారీ చెప్పడానికి వచ్చి సారీ అని చెప్పి వెనక్కి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇది నేను ఒరిజినల్ కాదు, నేను సారీ చెప్పడం ఏంటని ఆ హీరోలో విపరీతమైన ఈగో వచ్చేసి మళ్ళీ వెహికల్ వెనక్కి తిప్పి స్పీడ్గా వచ్చి ఆ ఐపీఎస్ అధికారి ఉన్న వెహికల్ని గుద్దితే అతను ఆ పోలీసు స్విమ్మింగ్ పూల్లో పడిపోతాడు. ఆ స్విమ్మింగ్ పూల్లో ఇతను మూత్రం పోస్తాడు హీరో పుష్పరాజ్ క్యారెక్టర్. సో అందులో ఆయన స్నానం చేసి ఒళ్ళంతా పడద్దనమాట. సో అది ఆ సీన్ కొంచెం అవమానకరంగా ఉంది, అసభ్యకరంగా ఉంది. సో దాన్ని పోలీసులు అయితే డైజెస్ట్ చేసుకోలేరు అనేది వాస్తవం. అయితే ఆ పాయింట్ క్యాచ్, నిజానికి దాన్ని పోలీసులు పాజిటివ్గా తీసుకోలేరు, పాజిటివ్గా అసలు తీసుకోలేరు. పోనీ నెగిటివ్గా తీసుకుంటారా అంటే ఏ 2-3 చర్చ జరిగినప్పుడు ఎస్ ఆ సీన్ బాగాలేదు, ఆ సీన్ కరెక్ట్ కాదనే వస్తుంది. అయితే ఇప్పుడు ఇంత సీరియస్గా ఎందుకున్నారు పోలీసులు, ఇంత చట్టాన్ని ఇంత టైట్ ఎందుకు చేశారు అంటే దీనివలన అనమాట. సో తెలంగాణ ప్రాంతంలోనే కాదు, ఆంధ్ర ప్రాంతంలో కూడా కొంతమంది దిగువ స్థాయి పోలీసుల్లో కూడా ఆ సీన్ పట్ల అభ్యంతరాలు వ్యక్తమవుతున్నమాట వాస్తవం. ఆ సీన్ తొలగించాలి అనే డిమాండ్లు కూడా కొత్తగా పెట్టారు. రేపటి నుంచి ఆ సీన్ తొలగించడానికి ఆందోళనలు, గొడవలు జరిగినా ఆశ్చర్యపోకర్లా. ఆల్రెడీ సినిమా రిలీజ్ అయ్యి 20 రోజులు దాటింది. ఫేక్ అంటే పైరసీ ప్రింట్లు అయ్యి బయటకు వచ్చేసాయి. ఆల్రెడీ రిలీజ్ తర్వాత రోజు నుంచే పైరసీ ప్రింట్లు వచ్చేసాయి. ఆ సీన్ కూడా బాగా వైరల్ అయిపోయింది. ఆల్రెడీ మొక్కలు బాగా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. సో ఇప్పుడు దాన్ని తొలగిస్తే ఏంటి, తొలగించకపోతే ఏంటి, కాకపోతే క్షమాపణలు చెప్తారా లేదా, అది కూడా నిజంగా పోలీసులు హర్ట్ అయితే వెంటనే పోలీసు అధికారుల సంఘం ఒక ప్రెస్ మీట్ పెట్టాలి, ఆ సీన్ బాగాలేదు అది తొలగించాలి అని. కానీ ఇక్కడ హర్ట్ అయ్యారు అని చెప్పడానికి కూడా ఎవరో అడిగితే ఎవరో ఒకరి ద్వారా బయటకు వస్తుంది తప్ప డైరెక్ట్గా పోలీసుల ద్వారా రావట్లా. ఆ సీన్ ఉంది, ఆ సీన్ వలన మాకు అవమానంగా ఉంది అని డైరెక్ట్గా పోలీసులు ఎక్కడా మాట్లాడలా, ఎక్కడా చెప్పలా. అందుకని కొంతమంది మేము చర్చించుకున్నప్పుడు కూడా ఆ సీన్ అభ్యంతరకరం అని చర్చించుకున్నప్పుడు కూడా మేము బయటకు మాట్లాడకపోవడానికి కారణం అదే, 20 రోజులు మాట్లాడకపోవడానికి కారణం అదే. సో ఇప్పుడు ఇంత వ్యవహారం ఎందుకు జరుగుతుంది, పోలీసులు ఎందుకు ఇంత సీరియస్గా ఉన్నారు, చట్టాన్ని ఎందుకు ఇంత టైట్ చేస్తున్నారు అంటే పోలీసులకు కూడా మనసులో అది ఉంది అనేది బలంగా నాటుకుందనమాట ఆ సీన్ పట్ల. మేబీ ఆ సీన్ మీరు చూసే ఉంటారో, మీరు కూడా కామెంట్ చేయండి, ఆ సీన్ పెట్టొచ్చా లేదా, అది కరెక్ట్ అంటారా కాదంటారా అనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.